హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను రఫ్లో చెప్తాను ఎలాంటి మోడల్ ఎట్లా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. Solve d cube plus 1 into y is equal to sin 3x minus of cos square x by 2 plus cos 2x. ఓకే, మరి రైట్ సైడ్ లో ఉన్న టర్మ్స్ ఏ మోడల్ sin ax cos ax ఈ రెండు ఉన్నాయి కదా, అది మనం మోడల్ 3 అని చెప్పుకున్నాము. మోడల్ 3 ఏంటంటే f of d into y is equal sin x cos x. ఆ మోడల్ పర్టికులర్ ఇంటెగ్రల్ కడుక్కోవడానికి ఫార్ములా ఏంటి? డి స్క్వేర్. ఫార్ములా అంటే ఆ మెథడ్ అనమాట. డి స్క్వేర్ ప్లేస్ లో మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ -9, ఇక్కడ ఏ అంటే 2 అనమాట, -2 హోల్ స్క్వేర్. ఓకే, సరే. అయితే మరి కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 కి ఫార్ములా చూడండి. యాక్చువల్ గా కాస్ స్క్వేర్ థీటాకి ఫార్ములా 1 ప్లస్ కాస్ 2 థీటా బై 2. ఓకే, అదే సైన్ స్క్వేర్ థీటానికి 1 మైనస్ వస్తుంది, 1 మైనస్ కాస్ 2 థీటా బై 2. సో ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ థీటా బై 2 అంటే థీటా ఉన్న చోట థీటా బై 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే 1 ప్లస్ కాస్ 2 ఇంటూ థీటా బై 2. థీటా ఉన్న చోట థీటా బై 2 చేయాలి ఫార్ములాలో. 2 క్యాన్సిల్ అవుద్ది. సో 1 ప్లస్ కాస్ థీటా బై 2 అంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 2. ఓకేనా, సరే. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేద్దాం. -1/2 -1/2 కాస్ ఎక్స్, మళ్ళీ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ వచ్చేసింది. ఓకే, సరే, స్టెప్ బై స్టెప్ చేద్దాం. అయితే మనకి ఈ యొక్క ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అలానే పర్టికులర్ ఇంటెగ్రల్ ఆ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, మరి చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ d cube plus 1 into y is equal to sin 3x minus of cos square x by 2 plus cos 2x. ఓకే, మరి ఇప్పుడు f of d into y is equal to q of x లాగా ఉంది. ఓకే, మన గివెన్ ఈక్వేషన్ అనేది లెట్ f of d into y is equal to q of x, వేర్ f of d అంటే ఏంటి? dq plus 1, వేర్ f of d is equal to dq plus 1. అదేవిధంగా q of x అంటే ఇక్కడ sin 3x minus of cos square x by 2 plus cos 2x. ఓకే, ఇంకొద్దిగా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను. sin 3x మైనస్ ఆఫ్ చెప్పాను 1 ప్లస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 2 అని, కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2కి ఫార్ములా, ప్లస్ కాస్ 2x ఇలానే రాస్తారు. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. sin 3x minus 1/2 minus into plus minus 1/2 cos x plus cos 2x. So that is the q of x. ఓకే, సో ఇక్కడ 1/2 ఉంది అంటే ఏం లేదంటే దాన్ని e⁻0 into x గా రాసుకోవచ్చు. e⁻0 అంటే 1 అవుతుంది. ఓకే, సో అంటే మనకి మోడల్ 2 అనమాట. e⁻x ఉంటే పుట్ d is equal to a చేయాలి, అంటే x కోఎఫిషియంట్. e⁻0 into x అంటే x కోఎఫిషియంట్ 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, మిగిలిందంతా మోడల్ 3 వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మనం ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. అది కనుక్కోవడానికి ముందు ఆక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of m is equal to 0. అంటే d ఉన్న చోట m సబ్స్టిట్యూట్ చేయండి. m³ + 1, దాన్ని 1³ కూడా రాయొచ్చు. ఓకే,
సో ఇది ఎలా ఉందంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎం క్యూబ్ ప్లస్ 8 ఉందనుకో దాన్ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ ప్లస్ బి వస్తుంది ఫస్ట్, ఇంటూ పక్కన ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అనుకోండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి వస్తుంది, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, దాని తర్వాత ప్లస్, ప్లస్ ఉంటే ప్లస్, దాని తర్వాత మైనస్. ఓకే, సో మైనస్ ఏబీనా ప్లస్ ఏబీనా అనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకోసం ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఏ అంటే ఎం అని, బి అంటే 1 అని. ఓకే, సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఎం బి ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, ఫస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి అంటే ఎం ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ ఏబి, ఎం ఇంటూ 1 అంటే ఎం ప్లస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎం ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఎస్, ఇప్పుడు మనము ఇంకా ఇది తీసుకుందాం. ఒక రూట్ వచ్చేసిన మొత్తం ఎంకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 3, అంటే 3 రూట్స్ వచ్చాయి. ఎస్, ఇంకా ఇది తీసుకుందాం. టేక్ ఎం స్క్వేర్ మైనస్ ఎం ప్లస్ 1. రూట్స్ రావు దీనికి, రూట్స్ రానప్పుడు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a అనే ఫార్ములాని ఉపయోగించేద్దాం. ఓకే, ఎస్, హియర్ ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అన్నమాట. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి అంటే ఎం కోఎఫిషియంట్ -1, సి అంటే కాన్స్టెంట్ +1. ఓకే, సో 1 ఇంటూ 1 ఫ్యాక్టర్స్ రావన్నమాట. ఇక్కడ ఏసీని తీసుకోవాలి యాక్చువల్గా. 1 ఇంటూ 1 1, 1కి ఫ్యాక్టర్స్ 1, రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది, -1 అట్లా రాదనమాట. కాబట్టి అందుకోసమే ఈ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. ఓకే, సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో ఎం ఈజ్ ఈక్వల్ టు -b అనమాట. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ఫార్ములాలో, ఇక్కడ -1 ప్లస్ అయిపోతుంది. 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది -4ac, 4 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 4a కదా. ఎస్, డివైడెడ్ బై 2a అంటే 2 ఇంటూ 1 అంటే 2నే. ఎం ఈజ్ ఈక్వల్ టు -1 ఒక రూట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -3 అవుతుంది డివైడెడ్ బై 2. మైనస్ని మనం i స్క్వేర్ రాసుకోవచ్చు. ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ i స్క్వేర్ ఇంటూ 3 డివైడెడ్ బై 2. రూట్ ఆఫ్ ఏ ఇంటూ బిని రూట్ ఏ ఇంటూ రూట్ బి రాయొచ్చు, అంటే i స్క్వేర్కి రూట్ వస్తుంది, 3కి రూట్ వస్తుంది. సో ఎం ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ 3 డివైడెడ్ బై 2. ఇప్పుడు 1/2తో ఈ 2 టర్మ్స్ని డివైడ్ చేద్దాం. సో 1/2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ రూట్ 3/2. So m is equal to alpha plus or minus I beta when the two roots are complex. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే 2 ఉంటాయని, ఇక్కడ m is equal to 1, 3 రూట్స్. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తున్నాను. therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫస్ట్ దీనికి రాస్తున్నాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to, ఓకే, ఒక రూట్ డిఫరెంట్గా ఉన్నప్పుడు c1 e పవర్ mx అంటే -1 ఇంటూ x రాస్తాం. ఇంకా ఇట్లా కాంప్లెక్స్ రూట్స్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 cos బీటా x ప్లస్ c2 sin బీటా x.
కాబట్టి ఇక్కడ ఈ పవర్ 1/2x అన్న x/2 అన్న ఒకటే. ఓకే, ఇంటూ C1 ఆల్రెడీ C1 అయిపోయింది కాబట్టి ఇక్కడ C2 కాస్ బీటా. బీటా అంటే ఎంత? √3/2x ప్లస్ C3 సైన్ √3/2x. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. ఓకే, సరే ఇప్పుడు ఇంకా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడదాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తున్నాను. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) ఇంటూ q ఆఫ్ x. ఓకే, సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) అంటే ఏంటి? dq ప్లస్ 1. q ఆఫ్ x అంటే ఇదే కదా, ఇది రాసేద్దాం. ఓకే, ఏంటి చెప్పండి? sin 3x మైనస్ 1/2 మైనస్ 1/2 cos x ప్లస్ cos 2x. ఓకేనా? ఇప్పుడు ఈ 1/dq ప్లస్ 1ని ప్రతి ఒక్క టర్మ్తో మల్టిప్లై చేసేది. ఓకే, ఈ 4 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/dq ప్లస్ 1 ఇంటూ సైన్ 3x. ఓకేనా? మైనస్ 1/2 అవుట్ సైడ్లో రాస్తున్న 1/dq ప్లస్ 1, దాన్ని e⁻0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు, ఇక్కడ ఏం లేదంటే. ఓకే, నెక్స్ట్ మైనస్ 1/2 చెప్పండి 1/dq ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 1/dq ప్లస్ 1 ఇంటూ కాస్ 2x. సరే, ఇప్పుడు ఈ మోడల్లో ఏం చేస్తామంటే చూడండి, సపరేట్గా yp1 yp2 అలా చేస్తాను. ఓకే, yp1 ప్లస్ yp2 ప్లస్ yp3 yp4. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్. ఇప్పుడు yp1 తీసుకుంటున్నాను. ఒకే దాంట్లో చేయడం కష్టం కాబట్టి, అంటే కష్టం అంటే లెంతీ అవుతుంది, అందుకోసం 1/dq ప్లస్ 1 ఇంటూ సైన్ 3x. ఓకే, సరే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్. ఈ మోడల్ ఏం చేయాలి? d స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ a స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, పుట్ d స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ అంటే -9ని సబ్స్టిట్యూట్ చేయండి. d క్యూబ్ని d స్క్వేర్ ఇంటూ d రాయొచ్చు. d స్క్వేర్ బదులు -9 ఇంటూ d -9d ప్లస్ 1. మన ఫైనల్ టార్గెట్ d టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి, అంతవరకు చేస్తూనే ఉండాలి. ఓకే, అంటే -9d ప్లస్ 1 రేషనలైజింగ్ చేసి చేస్తాం. ఓకే, సో yp1 ఈజ్ ఈక్వల్ టు, సో డైరెక్ట్గా నేను రాస్తున్నాను ఏమని, -9d ప్లస్ 1 ఇంటూ సైన్ 3x. ఓకే, సో ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా 1 -9d ఇంటూ సైన్ 3x. ఎస్, రేషనలైజింగ్ చేస్తున్నా డినోమినేటర్కి. రేషనలైజింగ్ అంటే 1 -9d దాని కాంజుగేట్ 1 + 9dతో మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. ఓకే, సో yp1 ఈజ్ ఈక్వల్ టు 1/1 -9d ఇంటూ 1 + 9dతో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, ఇంటూ పక్కన ఏముందంటే సైన్ 3x. ఓకే, నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 1 + 9d అంటే 1 + 9d. సో డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a - b ఇంటూ a + b ఆర్ a + b ఇంటూ a - b. ఒకటే అనమాట. a స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 - b స్క్వేర్ అంటే 9d హోల్ స్క్వేర్ కదా, 9 స్క్వేర్ d స్క్వేర్. సో 81d స్క్వేర్ వస్తుంది, పక్కనే సైన్ 3x. ఓకే, నెక్స్ట్ మళ్ళీ d స్క్వేర్ కనిపించింది, సో -1 -9ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే x కోఎఫిషియంట్ 3, అటు 3 స్క్వేర్ అంటే 9, ముందు మైనస్ రాయాలి. 1 + 9d డివైడెడ్ బై 1 - 81 ఇంటూ -9.
ఓకే, సో ఇంటూ సైన్ 3x. డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలని చెప్పాను. సో 1 ప్లస్ 9d డివైడెడ్ బై 1 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 81 ఇంటూ 9 729 ప్లస్ 1 730. ఓకే, 730 ఇంటూ సైన్ 3x. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1 ప్లస్ 9d ఉంది కదా, 1 ప్లస్ 90 ఇంటూ సైన్ 3x ఓకే మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 1/730 అవుట్ సైడ్లో రాసి 1 ప్లస్ 9d ఇంటూ సైన్ 3x. ఓకే, సో దట్ ఈస్ 1/730 1 ఇంటూ సైన్ 3x 9d ఇంటూ సైన్ 3x. ఓకే, 1 ఇంటూ సైన్ 3x అంటే ఇలానే రాస్తున్నాం. 9 ఇంటూ డైరెక్ట్గా d అంటే వన్ టైం డిఫరెన్షియేషన్, సైన్ 3xకి డిఫరెన్షియేషన్ కాస్ 3x, అగైన్ 3x డెరివేటివ్ ఇస్ 3 కాబట్టి సో 3 ఇంటూ సైన్ 3x కాస్ 3x కదా సైన్ 3xకి. ఓకే, సో ఇప్పుడు ఇంకా 1/730 సైన్ 3x రాస్తున్నా ప్లస్ 9 ఇంటూ 3 27 కాస్ 3x. సో దిస్ ఈజ్ YP1. అది నంబర్ 2 ఇచ్చాను, ఇది 3 ఇస్తున్నా. ఇప్పుడు YP2 తీసుకుందాం, ఇదేమో సింపుల్ వస్తుంది. ఓకేనా, టేక్ YP2. టేక్ YP2. YP2 ఏంటి, -1/2 ఇంటూ 1/d స్క్వేర్ ప్లస్ d క్యూబ్. అది d క్యూబ్ ప్లస్ 1 ఇంటూ e పవర్ 0 ఇంటూ x. ఓకే, సైన్ x కాస్ x కాదు, ఇది ఈ పవర్ లాగా ఉంది మోడల్ 2. ఈ మోడల్లో ఏం చెప్పానంటే d ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 అంటే x కోఎఫిషియంట్ అనమాట. -1/2 1/0 క్యూబ్ అంటే 0 ప్లస్ 1 అంటే 1. సో ఈ పవర్ 0 ఇంకా అవసరం లేదు. సో -1/2. సో దిస్ ఈస్ టేకింగ్ యాజ్ YP2 నంబర్ 4. ఓకే, మరి ఇప్పుడు YP3 తీసుకుందాం. ఇవన్నీ నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. నంబర్ 2 నోట్ చేద్దాం, YP1. ఓకే, సో టేక్ YP3. టేక్ YP3. సో -1/2 1/d క్యూబ్ ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, సో మళ్ళీ ఏం చేయాలి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్ అని చెప్పాను. డి స్క్వేర్ బదులు -a² సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -1, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 1, దాన్ని స్క్వేర్ చేయండి. d క్యూబ్ని d స్క్వేర్ ఇంటూ dగా చెప్పాను, ఇందాక చెప్పాను. సో కాబట్టి d స్క్వేర్ బదులు -1 ఇంటూ d -d ప్లస్ 1 మళ్ళీ రేషనలైజింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 డైరెక్ట్గా రాస్తున్నాను, -d ప్లస్ 1 ఇంటూ కాస్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2. రేషనలైజింగ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా 1, దాని తర్వాత -d ఇంటూ 1 ప్లస్ d 1 మైనస్ d ఉంది కదా, దాని యొక్క కాంజుగేట్ 1 ప్లస్ dతో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 1 ఇంటూ 1 ప్లస్ d అంటే 1 ప్లస్ d. Denominator is in the form of a plus b into a minus b, a square minus b square, 1 square minus d square. మళ్ళీ d square కనిపించింది, సో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, d square బదులు -1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 ఇంటూ 1 ప్లస్ d బై 1 మైనస్ ఆఫ్ -1 ఇంటూ కాస్ ఎక్స్. ఓకేనా, సరే నెక్స్ట్ ఇక్కడ నోట్ చేస్తున్నా YP2 3 కదా, YP3 -1/2 ఇంటూ 1 ప్లస్ d డివైడెడ్ బై 1 మైనస్ ప్లస్ 2 అవుతుంది ఇంటూ కాస్ ఎక్స్. ఇప్పుడు కూడా d టర్మ్ ఎలిమినేట్ అవ్వాలి. -1/4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా, 1 ప్లస్ d ఇంటూ కాస్ ఎక్స్. YP1 ఎలా చేసాం, YP3ని కూడా అట్లనే చేస్తున్నాం. ఓకే, -1/4 1తో మల్టిప్లై చేయండి కాస్ ఎక్స్ని, 1 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ d ఆఫ్ కాస్ ఎక్స్.
డి అంటే వన్ టైం డెరివేటివ్, కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్, ప్లస్ మైనస్ మైనస్ అవుద్ది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 5 అని. ఓకేనా? ఇప్పుడు మనం YP4 చేద్దాం, తీసుకొని చేద్దాం. టేక్ YP4 ఏంటి 1/d³ ప్లస్ 1 ఇంటూ కాస్ 2x. ఓకే, ఇది మనం చివరిలో ఉపయోగించుకుంటాం. అంటే నెంబర్ 3ని 4ని 5ని 6ని 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ ఏం చేయాలి? సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మోడల్, d² బదులు -a² చేయాలి. d² -4, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ 2 కాబట్టి. d³ ని మళ్ళీ d² ఇంటూ d రాసుకోవచ్చు. d² బదులు -4 ఇంటూ d, -4d. ఓకే, కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ రేషనలైజింగ్ చేయాలి. సో డైరెక్ట్గా రాస్తున్నా 1 - 4d అనమాట. 1 d² బదులు -4 ఇంటూ d, -4d ఇంటూ కాస్ 2x. ఎస్, మళ్ళీ రేషనలైజింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా ఉంటే గుర్తుంచుకోండి, రేషనలైజింగ్ చేయాలి. 1/లో d టర్మ్స్ ఉన్నప్పుడు, ఒక కాన్స్టెంట్ ఒక d టర్మ్ ఉన్నప్పుడు 1 + 4dతో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తున్నాను. So that is equal to 1 into 1 plus 4d. Denominator is in the form of a plus b into a minus b. A square minus b square. 1 square అంటే 1 minus 4d whole square. 4 square d square అంటే 16d square into cos 2x. సో మళ్ళీ మనం ఏం చేయాలి? d square బదులు minus a square ని చేయాలి, అంటే -4ని. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 plus 4d divided by 1 minus 16 into -4 into cos 2x. 16 into 4 64 మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 1 + 65 రాసేయచ్చు. ఇక్కడ నోట్ చేస్తున్న YP4 is equal to 1 + 4d divided by 65 రాస్తేస్తున్నా ఇంటూ cos 2x. ఓకే, ఈ నంబర్ 4ని -1/2 కదా, నంబర్ 4 ఇది. సరే, సో ఇప్పుడు 1/65 అవుట్ సైడ్లో రాసేసి ఇంకా 1 + 4d ఇంటూ కాస్ 2x. ఇప్పుడు కూడా d టర్మ్ ఎలిమినేట్ అవ్వాలి, అక్కడ చేసాం కదా అట్లానే. సో 1 ఇంటూ, ఓకే, 1 ఇంటూ కాస్ 2x ప్లస్ 4 ఇంటూ d ఆఫ్ కాస్ 2x. కాస్ 2x యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ 2x, మళ్ళీ 2x యొక్క డెరివేటివ్ 2, కాబట్టి -2 sin 2x అవుతుంది. సో 1/65 ఇంటూ cos 2x ప్లస్ ఇంటూ మైనస్ -4 ఇంటూ 2 8 అవుతుంది sin 2x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 6. సో ఇప్పుడు మనము నంబర్ 3ని 4ని 5ని 6ని 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. Substituting equation 3, 4, 5 and 6 in equation ఎంత 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 implies yp is equal to yp1 అంటే ఇది రాయాలి. ఓకే, 1/730 into sin 3x ప్లస్ 27 cos 3x. ఓకే, yp2 అంటే ప్లస్ మైనస్ -1/2. నెక్స్ట్ -1/4 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, నంబర్ 5 అంటే అదే కదా. నంబర్ 6 ప్లస్ 1/65 ఇంటూ కాస్ 2x minus 8 sin 2x. So that is taking as 7.
ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ yc ప్లస్ yp అవుతుంది. దేర్‌ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. అంటే నంబర్ 1 ఉంది చూడండి, అదంతా రాయాలి. నంబర్ 7 ఉంది చూడు, మొత్తం కంప్లీట్‌గా రాయాలి. ఓకే. సో ఇలా చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.